మొత్తం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సౌత్ నుంచి వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మంథన అని చెప్పొచ్చు. కాగా ఒక దక్షిణాది హీరోయిన్ టోటల్ ఇండియన్ సినిమా దగ్గర వరుస సినిమాలు వాటికి మంచి సెన్సేషనల్ హిట్స్ అందించడం అనేది చాలా అరుదుగా జరిగే అద్భుతం. కాగా అలాంటి అద్భుతాన్నే ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మంథన చేస్తోంది. తెలుగు, హిందీ సహా ఇతర ముఖ్య భాషల్లో రష్మిక పట్టిందల్లా బంగారమవుతుంది. ఇలా ఈ కొన్నేళ్లలోనే తాను నటించిన అన్ని సినిమాల్లో 90% పైగా హిట్స్ మాత్రమే ఉన్నాయి. కాగా గతేడాదిలో తన నుంచి వచ్చిన చివరి సినిమా పుష్ప 2 ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయితే, ఈ ఏడాదిలో తన నుంచి వచ్చిన మొదటి సినిమా చావా హిందీలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా రష్మిక సినిమా పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. కానీ తనపై సోషల్ మీడియాలో సహా పలు అంశాల్లో బయట ఓ రేంజ్లో ట్రోల్స్, పలు కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. కాగా రష్మిక కన్నడ సినిమా నుంచి వచ్చిందని అందరికీ తెలిసిందే. అయితే కన్నడ సినిమాలో కంటే తెలుగులో ఎక్కువ హిట్స్ అండ్ ఛాన్స్లు అందుకున్న రష్మికకి కన్నడ ఆడియన్స్ ఇంకా అక్కడ కొందరు హీరోస్ నడుమ కొన్ని కాంట్రవర్సీలు లేకపోలేవు. అయితే వాటన్నిటికీ దూరంగా ఉన్న రష్మిక లేటెస్ట్గా కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి లోను కావాల్సి వచ్చింది. ఇటీవల ఆమె చేసిన పలు కామెంట్స్ కన్నడ ఆడియన్స్ని బాధించాయట. మరి అంతలా రష్మిక ఏమని చెప్పిందంటే, తన ఇల్లు హైదరాబాద్ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. కన్నడ నేలకు చెందిన హీరోయిన్ ఇలా తన ఇల్లు మరో ప్రాంతమని చెప్పుకోవడంతో కన్నడ ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కన్నడ ఆడియన్స్కి భాష, ప్రాంత ప్రీతి ఎంతో ఎక్కువ. అలాగే మన నుంచి డబ్బింగ్ అయి వెళ్లే సినిమాలు వారి భాషలో పోస్టర్ కనిపించకపోయినా సరే అది ఎలాంటి స్టార్ అయినా చించి అవతల పడేస్తారు. అంత మక్కువ ఎక్కువ. అలాంటిది రష్మిక అక్కడ అమ్మాయి అయి ఉండి తన ఇల్లు హైదరాబాద్ అని చెప్పడంతో ఆమెపై ఫైర్ అవుతున్నారట. సో మరోసారి కన్నడ ఆడియన్స్లో రష్మిక హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రష్మిక తన కాలి నొప్పితో బాధపడుతుండగా దీంతోనే తన హిందీ సినిమా ప్రమోషన్స్లో పాల్గొని తన డెడికేషన్ చూపించింది. ఇక ఈ సినిమా కాకుండా హిందీలోనే సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది. Yeah.